పరాశక్తి టైటిల్ టీజర్ ని రిలీజ్ చేశారు యూట్యూబ్ లో. స్టారింగ్ శివకార్తికేయన్, రవి మోహన్, అథర్వ అండ్ శ్రీలీల. Hi, I'm Rishita. I'm Parshram. పరశురామ్ గారు, పరాశక్తి అంటే ఇది ఒక స్టూడెంట్ పవర్ ని అండ్ స్టూడెంట్ లీడర్స్ కైండ్ ఆఫ్ థింగ్ ని చూపించినట్టు అనిపిస్తోంది. సో మీ పర్స్పెక్టివ్ లో ఎలా అనిపించింది టీజర్? ఫస్ట్ ఇది టైటిల్ టీజర్ పరాశక్తి, ఆ టైటిలే చాలా ఎనర్జీగా ఉన్నది, చాలా పవర్ఫుల్ ఉన్నది. మనం పరాశక్తి అని ఆది పరాశక్తి అన్నట్టు ఉంటాం కదా. ఎస్, ఆ పవర్ గురించి అంటే ఇక్కడ స్టూడెంట్స్ పవర్ గురించి మెయిన్ గా చెప్పాలనుకుంటున్నాను. డైరెక్టర్ సుధా కొంగర గారు గతంలో తీసిన ఆకాశం నిహద్ర ఈ సినిమాలు ఎంత బాగుంటాయో మనకు తెలుసు. సో ఆమె నుంచి ఇంకో సినిమా వస్తుందంటే చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. ఇక టైటిల్ లో కూడా మనకు చాలా పర్టికులర్ కొన్ని థింగ్స్ ని అయితే చూపించారు. మెయిన్ గా స్టూడెంట్స్ పవర్. ఫస్ట్ ఏంటంటే డు నాట్ టచ్ స్టూడెంట్స్ అని ఉంటుంది కదా, అది లాస్ట్ లో మళ్ళీ సేమ్ షాట్ అంటే స్టూడెంట్ పవర్ తెలిపేలా డోంట్ టచ్ స్టూడెంట్స్ అని చెప్పేసి. ఎస్, అది స్టూడెంట్ పవర్స్. అలాగే 1937-40 ఆ టైంలో యాంటీ హిందీ ఎజిటేషన్స్ అని ఒకటి స్టార్ట్ అయింది, ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. అంటే హిందీ లాంగ్వేజ్ ని ఈ తమిళియన్స్ మీద ప్రభావం చూపేలా, అంటే హిందీని నేషనల్ లాంగ్వేజ్ లాగా మార్చినప్పుడు తమిళియన్స్ మొత్తము మద్రాసు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ ఫైట్ చేశారు. యాంటీ హిందీ యాజిటేషన్ ఒకటి స్టార్ట్ చేశారు. దానికి మనకి రాజగోపాల్ గారు, పెరియర్ గారు వాళ్ళు కూడా అప్పుడు నాయకత్వం వహించారు. దాని తర్వాత 1965 లో కూడా మళ్ళీ సేమ్ ఇదే ఉద్యమం మళ్ళీ స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు మనం టైటిల్ టీజర్ లో కూడా వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మద్రాస్ అని ఒక వేశారు అనమాట. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఈ దీనికి సంబంధించిన మన ఉద్యమం రిలేటెడ్ గా ఈ స్టోరీ తీసుకెళ్తున్నారా అనేది రియల్ స్టోరీ తీసుకొని బేస్డ్ ఆఫ్ ఆ స్టోరీ తో ఇది కంప్లీట్ గా అయితే పీరియాడికల్ అండ్ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగానే వాళ్ళు రాసుకున్నారు. కానీ ఇది మరి యాంటీ హిందీకి సంబంధించిందా లేదంటే వేరే ఏదన్నా తీసుకున్నారా అనేది తెలియాలి. సో ఇది జస్ట్ టైటిల్ టీజర్ కాబట్టి ఇది ఇంతవరకే మనకి చెప్పారు. ఇంకా మెయిన్ టీజర్ గానీ ట్రైలర్ గానీ వస్తే దానిపైన మనం తెలుసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు శివకార్తికేయన్ గారిది ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తారు, సైన్యమై కదిలిరా అని చెప్పి. ఆయన లాగా అంటే తను ఇప్పటి వరకు చేసిన దాంట్లో దిస్ ఇస్ అ న్యూ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అని మాత్రం చెప్పొచ్చు. ఈ ఇంత ఇంటెన్సివ్ యాక్టింగ్ కైండ్ ఆఫ్ థింగ్ ని. అదే కాకుండా మళ్ళీ శ్రీలీల మళ్ళీ 2 లాంగ్వేజెస్ తో మాట్లాడుతుంది. అవును, తర్వాత చనిపోతుండే సంథింగ్ ఈ కైండ్ లో అంటుంది. ఇది ఏంటి ఏం చూపిస్తున్నారని మాత్రం కరెక్ట్ గా అయితే తెలియలేదు. అంటే ఓకే, ఈ మొత్తం స్టూడెంట్ పవర్ ని చూపిస్తున్నారని మాత్రం ఓవరాల్ గా అర్థమైంది, కానీ కథ మాత్రం అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే రవి మోహన్ గారు మనకు షార్ట్ లో గన్ పేలుస్తుంటాడు, శివకార్తికేయన్ అక్కడ బొమ్మ ఉంటది, ఆ బొమ్మను కాల్స్తుంటాడు ఆయన. సో శివకార్తికేయన్ ఏమో స్టూడెంట్ లీడర్ లాగా కనిపిస్తున్నారు మనకి. మరి ఈయనకి మధ్యలో ఏం జరిగింది, అసలు ఎలా దాన్ని ఎట్లా తీసుకెళ్లారు, శివకార్తికేయన్ అంటే రవి మోహన్ కి ఎందుకు అంత కోపము అనేది తెలియదు మనకి. అథర్వ అయితే వీళ్ళు స్టూడెంట్ కైండ్ ఆఫ్ కేటగిరీలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. సో వీళ్ళకి ఇట్లా కొంచెం మేజర్ రోల్, శివకార్తికేయన్ కానివ్వండి, రవి మోహన్ గానీ మేజర్ క్యారెక్టర్స్, వీళ్ళని మాత్రం స్టూడెంట్ క్యారెక్టర్స్ లాగా చూపిస్తున్నట్టు అనిపించేది. అంటే దీన్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మణిరత్న గారు తెరకెక్కించిన యువ అని ఒక సినిమా ఉంది. ఆ యువ సినిమాలో కూడా సేమ్ ఈ స్టూడెంట్ కి సంబంధించిన ఈ ఫైట్స్ గానీ ఇవి ఉంటుంది, తర్వాత లవ్ స్టోరీ ఉంటుంది. ఇందులో కూడా ఏదైతే పరాశక్తి ఉన్నదో ఇందులో కూడా సేమ్ ఆ లవ్ స్టోరీ, ఆ స్టూడెంట్ ఫైట్స్, దీనికి సంబంధించిన అది చూపిస్తున్నారు కదా. సో యువ సినిమాకు సంబంధించిన అవేమన్నా ఇందులో ఉంటాయా అనేది కూడా నాకు డౌట్ వస్తుంది. సో ఇదండి మా డిస్కషన్ ఆన్ పరాశక్తి. సో ఇది టీజరే కాబట్టి ఎక్కువగా అయితే తెలియలేదు. సో మళ్ళీ ఏదైనా ట్రైలర్స్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మనకి ఇంకా ఎక్కువగా ఇంకా మంచిగా అర్థమవుతుంది స్టోరీ. సో అప్పుడు వీ విల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ పాడ్కాస్ట్. సో మీన్ వైల్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Rausand Films.